నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటుకు ముందుకు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖలో తిరుపతి లడ్డూ కల్తీ గురించి ఎందుకు రాయలేదని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నించారు. 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో ఇది మంచి ప్రభుత్వం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ఇంటింటా తిరిగి విస్తృతంగా ప్రజలకు ఎంపీ వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వల్లే విజయవాడ వరద విపత్తు నుంచి త్వరగా బయటపడ్డామన్నారు. వరద బాధితులకు నష్టపరిహారం గురువారం నుంచి పంపిణీ చేస్తామన్నారు. జగన్ బురద రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో జగన్ లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ విచారణ ఎందుకు కోరలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ నీచ రాజకీయం దాటి బయటికి రా, ప్రజలకు కోరు, మంచి కోరు. ఏ రోజు వరదల్లో లేని వ్యక్తులు, ఒక్క కార్యకర్తకి ఒక రొట్టె కూడా ఇవ్వలేని పరిస్థితి, మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏం చేసామో డాక్యుమెంట్ చూపిస్తుంది, ఎన్ని పనులు చేసామో. ఇంకా నీకు ఏదన్నా ఉంటే దీని మీద కాదు ఇది చేయలేదని నిరూపించు. అంతేగాని ఎప్పుడు చూసినా రాజకీయమే. ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రజలకు మంచి పనులు చేసే ఉద్దేశం ఏ రోజు లేదు నీది. అందుకే ప్రతి దాంట్లోనూ కుళ్ళు, కుతంత్రాలు మనం చూస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న సమయంలోనే కాదు, గత ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అదే కుట్రలు, ప్రభుత్వంలోనూ అదే కుట్రలు, ఆఖరికి కల్తీ, అన్నిట్లోనూ కల్తీ. ఆఖరికి శ్రీవారి లడ్డూలో కూడా కల్తీ చేసిన వ్యక్తివి. నీకు రాసిన ఉత్తరంలో కూడా చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ కోరతానని ఒక్కడు కూడా కోరలేదు. అటువంటి నీకు మేము ఆ సమాధానం చెప్పాలి. జత్వాని కేసులో 3 ఐపీఎస్లను పోలీసులు నిందితులుగా చేర్చారు. నేడు కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ముంబై హీరోయిన్ జత్వాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 3 ఐపీఎస్ అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను ఈ తెల్లవారుజామున పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాణా తాటా, విశాల్ గున్నేలను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో A1 గా విద్యాసాగర్, A2 గా అప్పట్లో జత్వాని కేసును దర్యాప్తు చేసిన విచారణ అధికారి సత్యనారాయణ, A3 గా పీఎస్ఆర్ ఆంజనేయులు, A4 గా కాంతిరాణా టాటా, A5 గా విశాల్ గున్ని పేర్లను పేర్కొన్నారు. మరోవైపు కుక్కల విద్యాసాగర్ కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. విద్యాసాగర్ ను విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, ప్రతిష్టతను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను, ప్రతిష్టతను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ మరింత మంది కేంద్ర మంత్రులను ఆ లేఖకు ట్యాగ్ చేశారు. తాను రాసిన లేఖలోని వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఆయన కేంద్ర మంత్రులను ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులున్నారని, వాళ్లందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందన్నారు. లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్దాలు అందరికీ వ్యాపించి తీవ్ర వేదనను కలిగిస్తాయని, భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారితీస్తాయని జగన్ తన లేఖలో రాశారు.
వరద బాధితులకు నష్టపరిహారం నమోదు జాబితాలో పేర్లు లేకపోవడంతో వరద బాధితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్లు లేని వారికి 2 రోజుల పాటు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో సచివాలయాల వద్ద వరద బాధితులు బారులు తీరారు. తమ పేర్లను నమోదు చేసుకుని నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ అండి, మాకు కనీసం తాగడానికి మంచినీళ్ళు రాలేదు, ఫుడ్ రాలేదు, ఏమీ రాలేదు. టీవీ, ఫ్రిడ్జ్, ఫోన్లు అన్నీ పోయినాయండి మాయి. కానీ కనీసం వాళ్ళు రిపేర్ చేస్తామని చెప్పేసి వచ్చారండి ఇళ్ళమట. కానీ 1000 రూపాయలు అని చెప్పేసి అన్నారు వాళ్ళు. తర్వాత మళ్ళీ 10,000 అని అంటున్నారండి. బండ్లు అన్నీ మునిగిపోయినాయండి. మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ అండి. అసలు కనీసం మాకు ఫుడ్ కానీ ఏమీ అందజేయలేదు. సరే అదంతా అయిపోయింది అని అనుకుంటే ఇప్పుడు కనీసం మా పేరు రాలేదంటున్నారండి. మేము ఇంతమంది జనాలకు ఇప్పుడు వచ్చి చెక్ చేసుకుంటే మా పేరు రాలేదండి. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమంటున్నారండి వాళ్ళు. రాజేశ్వరపేటలో ఉంటామండి. న్యూ రాజేశ్వరపేట కొత్త అపార్ట్మెంట్లు కొత్తగా వచ్చినాయి. మొన్న వచ్చారు, రాసుకున్నారు. మళ్ళీ తీరా ఇప్పుడు వస్తే నెంబర్ రాలేదన్నారు. మళ్ళీ కొత్త అప్లికేషన్ పెడుతున్నామండి. ఎందుకు రాలేదన్నారు? వచ్చారు, ఎందుకు రాలేదు వెరిఫై చేసుకుంటే రాలేదన్నారు. మళ్ళీ ఒకసారి పెట్టుకోమన్నారు. అందువల్ల పెట్టామండి. పెట్టి మళ్ళీ వస్తున్నాం. పెట్టండి, మాకు లిస్టులో పేరు రాలేదన్నారండి. వచ్చి చెక్ చేసుకోండి. మరి ఎందుకు రాసుకొని వెళ్ళారండి? లిస్టులో పేరు లేనప్పుడు చూసుకోవాలి కదా అన్ని మంది. సరే అండి. వెహికల్ పోయిందండి, టాటా ఏసీ మునిగిపోయింది, బైక్ పోయిందండి, సైకిల్ పోయింది పిల్లలు. మా ఫస్ట్ ఫ్లోర్లో అండి. నా పేరు దుర్గారావు. మాది అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ కొద్దిగా లోనకి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. ఎంతకీ కూడా ఫుడ్ కానీ పడవలు కానీ ఏదైనా కానీ ఎదురు చూశారు. సందుల్లోకి అయితే రాలేదు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది కూడా ఇక్కడ అని చెప్పేసి 2 గంటల నుంచి తిప్పుతున్నారు. లైన్లో చివరికి వచ్చిన తర్వాత ఒక లైన్ చూపిస్తున్నారు. ఆ లైన్ వచ్చేసరికి అపార్ట్మెంట్లు అంటున్నారు, ఇంకో లైన్ అంటున్నారు, అదేమో సింగిల్ ఫ్లాట్లు అంటున్నారు. ఏది కూడా ఏంటి అనేది పేరు రాలేదు, మళ్ళీ స్లిప్ పెట్టుకోండి అంటున్నారు తప్పించి ఏది కూడా సరిగ్గా చెప్పట్లేదు. 3వ నెంబర్ బ్యాగు మాకు మట్టుకు వరదలు వచ్చిన కాంచి ఏమి రావట్లా. వరదలు ఆగిన వారం రోజుల తర్వాత ఉప్మాలు, నీళ్ళు ప్యాకెట్లు ఇచ్చారు, అంతే. ఏమి ఇవ్వట్లేదు, బిస్కెట్లు. ఇంకా మాకు తప్ప ఏమి ఇవ్వట్లేదు. మాకు ఇల్లు గురించి పెట్టాము. మా అబ్బాయి బండి అంతా బండికి రాసుకోండు, మాకు ఇంటికి మరి లేదండి సార్. అది రావట్లేదంట. ఇంకో మళ్ళీ రావట్లేదని మాది. నేను 35 సంవత్సరాల కంచి పళ్ళు అమ్ముతాను, బండి వెళ్ళిపోయింది, మాకు రావట్లేదు. ఏఎన్ శేషగిరిరావు. నేను ఉండేది న్యూ రాజరాజేశ్వరపేట 3rd సర్కిల్లోని కేజీఎఫ్ బ్లాక్స్ అంటారు. అందులో అయితే అక్కడ ఎన్యూమినేషన్ చేయడం అనేది సరైన విధి విధానం లేవు. ఇక్కడికి వచ్చినాక సచివాలయ సిబ్బంది కూడా నోటిఫికేషన్ బోర్డులో ఎవరెవరి నెంబర్లు వచ్చి చూసుకొని తర్వాత రాని వాళ్ళను అప్లికేషన్ పెట్టమంటున్నాడు. ఆ అప్లికేషన్ పెట్టే విధానంలో కూడా ఒకే లైన్లో ఉండి ఇది చూసుకొని ఒకరోజు ఇది చూసుకోవాల్సి వస్తుంది, రెండో రోజు ఇలా 2 రోజులు టైం వేస్ట్ అయిపోతుంది. అదే బయట ఎవరి పేర్లు అయితే వస్తున్నాయో వాళ్ళ పేర్లు బయట పెట్టి వచ్చింది రాంది చూసుకున్నట్లయితే అదే రోజు అప్లికేషన్ పెట్టుకొని మాకు రాలేదండి అని చెప్పుకొని దాన్ని మళ్ళీ తర్వాత అర్జీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్లను కొనసాగించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, నక్కి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే విషయం ప్రజలకు తెలియచేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. 22వ తేదీన ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన చర్చించి కొన్ని తీర్మానాలన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం అనేక ఉద్యమాలు చేశాం. అయితే మేము అధికారం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో ఏ శాఖలో ఖాళీగా ఉన్నాయో వాటిని ఇంతవరకు కూడా ప్రకటించలేదు. అందుకోసమే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపైన శ్వేతపత్రం విడుదల చేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా ఎన్నుకోలేదు. కాబట్టి చైర్మన్ గారిని ఎన్నుకొని ఈ ఉద్యోగాల భర్తీ కోసం నూతన నోటిఫికేషన్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది కూడా 28-30 ఏళ్ళ సంవత్సరాల వాళ్ళకి అంటున్నారు. అలా కాకుండా 45 సంవత్సరాల వరకు నిరుద్యోగ భృతిని
ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఎందుకోసం అంటే ఇది ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చింటే వాళ్ళు ఉద్యోగాలకి నోటిఫికేషన్ల పోటీ పరీక్షల్లో హాజరయ్యేవాళ్ళు. రెగ్యులర్ నోటిఫికేషన్ రాకపోవడంతో 45 ఏళ్ళ వరకు ఉంది. పరుచూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్లని ఉద్యోగాల్లో కొనసాగించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 26వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాలకి, నిరసనలకి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ నాయకత్వం పూర్తిగా మద్దతు తెలుపుతూ అన్ని జిల్లాల్లో కూడా వాలంటీర్స్తో కలిపి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 35వ రోజు ప్రజా దర్బార్కు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దివ్యాంగురాలైన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన కె విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 2 కిడ్నీలు పాడైపోయిన తనకు డయాలసిస్ కోసం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన సంఘ నాగేంద్రబాబు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బిడ్డ మరణించిందని ఆసుపత్రి ఎదుట సోమవారం ఉదయం ధర్నా చేపట్టారు. నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి శిశువు మృతికి కారణమయ్యారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసవానికి ఇంకా నెల సమయం ఉన్నప్పటికీ ముందస్తుగా ఆపరేషన్ చేయడంతోనే శిశువు మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చటానికి చెందిన గర్భిణిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కాగా వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా శిశువు మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించిందని బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై దాడి చేశారు. కాగా పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కడుపు చేయాల్సిన రూల్ మాకుంది. గోరు మూసుకొని రా, లోనకి తీసుకెళ్ళి మేము బట్టలతో రాలా, మేము పేపర్లు తీసుకొని వచ్చాం, హాస్పిటల్ చూపించుకుంటానికి వచ్చాం. సరే మా దగ్గర ఏమీ లేవండి, బట్టలు కొట్ట ఒకళ్ళు వెళ్ళి తెచ్చుకోండి అని అన్నారు. అయినా పట్టాం చాలా వంకరగా మాట్లాడారు. అయినా పట్టాం, మేము ఇంటికి పంపించాం. అదేంటి వచ్చే నెల టెర్రర్ అయితే ఇప్పుడు చేస్తున్నారు ఏంటని అడిగాం. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంత డాక్టర్ అమ్మ. మీకు తెలుసా మాకు తెలుసా లోనకి తీసుకెళ్ళింది. మేము ఇంటికి వెళ్ళి 2 చీరలు తెప్పించుకున్నాక బాబు పుట్టాడంది. బాబు పుట్టాడన్నప్పుడు ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేయాలంటే తల్లికి చెప్పాలి, భర్తకి చెప్పాలి, అత్తగారికి చెప్పాలి, ఆడపడుచుకు చెప్పాలి. బయటే ఉన్నాం కాబట్టి ఒక్కరికి చెప్పలా. ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేస్తారు. చేసేసి బొట్టోడు ఇలా ఉన్నాడు. సరే బొట్టోడు సీరియస్, మీకు తెలీదా? ట్రీట్మెంట్ చేసినప్పుడు మీకు తెలీదా? ట్రీట్మెంట్ లో తెలుస్తుంది కదా. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును శాఖాధిపతులు స్వయంగా ఫీల్డ్కు వెళ్లి సమస్యను పరిష్కరిస్తారని, ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నామని, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతనే ఆ ఫిర్యాదును ఆన్లైన్లో క్లోజ్ చేస్తున్నామని తెలిపారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వ్యర్థాలు తొలగింపు, ఇంటి పన్ను, హోటల్పై ఫిర్యాదు, అనధికార ఆక్రమణలు, ఆస్తి పన్ను వంటి సమస్యలపై ఫిర్యాదులు అందుకుని సత్వర సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించామని అధికారులను ఆదేశించారు. దాదాపుగా చాలామంది పేరు కూడా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఎక్కడెక్కడ మిస్ అయిందో వాళ్ళని కూడా మన సచివాలయం స్టాఫ్, అలాగనే ప్రతి వార్డుకు కూడా ఒక జిల్లా స్థాయి అధికారి పెట్టడం జరిగింది. ప్రతి సచివాలయంలో కూడా తహసీల్దార్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి గ్యాప్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. సో ఏమైనా ఇష్యూ ఉంటే సచివాలయం స్థాయిలో సోషల్ ఆడిట్ చేయమని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు టీజీఆర్ఎస్ మాడ్యూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చిన పెటిషనర్ కూడా అక్కడ సచివాలయానికి వచ్చినా, లేదంటే వాళ్ళ టీజీఆర్ఎస్ లింక్ నొక్కి అక్కడ ఎంటర్ చేసినా
ఆ ఎంటైర్ పెటిషన్ అనేది పీజీఆర్ఎస్లో ఎంటర్ తీసుకుని అది కేస్ బై కేస్ మెరిట్ చూసుకుని ఫీల్డ్ విజిట్ తర్వాత కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే వీక్లో కూడా కంటిన్యూస్లీ వచ్చే అప్లికేషన్స్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ మనం అందరూ కూడా కిందున్న స్థాయి అధికారులు కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ విజయవాడ టు జస్ట్ ఫాలో అప్ PGRS system, apply your issues and కృష్ణానది జలాల పరిరక్షణకై ఏ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవటం దురదృష్టకరమని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా సమస్యలు తీరటం లేదన్నారు. నగరాన్ని ఓ పక్క బుడమేరు ముంపుకు గురి చేస్తూ ఉంటే దాన్ని కట్టడి చేసేందుకు చర్యలు లేవన్నారు. కృష్ణానది జలాలను మరింత వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అమరావతి రాజధాని నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా నీటి వినియోగం పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగా స్టోరేజ్ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనేక మార్లు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు విన్నవించినట్లు కూడా తెలిపారు. అయినా ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. ఇందుకోసం అక్టోబర్ 3న రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అథావలే జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారి నమస్కరించి ప్రత్యేకమైన చిన్న పార్టీల చిన్న చూపు చూపకుండా విన్నపం తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ఈ రోజున మనందరికీ పెద్ద సమస్యగా మారిపోయింది. ఒక పక్క చూస్తేనేమో విజయవాడ నగరానికి బుడమేరు చాలా ఇబ్బందికరంగా ఉండి ఆ వరద నీరు వల్ల చాలా ఇళ్ళు మునిగిపోయి ప్రాణ నష్టం జరిగింది. అట్లాగే ఇళ్ళు కొట్టుకుపోయి చాలా నష్టపోయారు. చాలా ఇబ్బందికరమైన సమస్య. మరి ఒక పక్క చూస్తే కృష్ణానది జలాలు మరి మీరందరూ కూడా చూస్తున్నారు. గత 11 సంవత్సరాల నుంచి మరి వాటర్ని స్టోరేజ్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మరి రోజున 13 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర గర్భంలో కలిసిపోయి మరి పాలకులు 75 సంవత్సరాల నుండి బుడమేరు సమస్య చూస్తున్నారు. ఏ ఒక్కరు కూడా స్పందించరు. ఈ రోజున చూసుకుంటే గత ప్రభుత్వం తప్పులు అని చెప్పి ప్రభుత్వాలపై ముస్లిం మైనారిటీ వర్గాలకు అందే పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయాలని, వీటి కోసం పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని సీఎం ఆదేశించారు. మైనారిటీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష చేశారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన 447 కోట్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరైన కొంతమేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పశ్చిమ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి స్టెల్లా తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం ముఖ్య అధికారి స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పార్వతీపురం, మన్యం, అల్లూరు, సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చన్నారు. ₹319 నెయ్యిలో 1400 విలువ చేసే యానిమల్ ఫ్యాట్ కలిపారంటే తలలో తెలివి ఉండే ఆలోచనేనా అని న్యాయవాది పొన్నవోలు ప్రభాకర్ పేర్కొన్నారు. యానిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ ₹1,400 ఏ కిలో. ₹319 కిలోకి ₹1,400 అడల్టరేట్ చేస్తారండి.
నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బిందె అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపొచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తల్లో తెలివి ఉండే ఆలోచనేనా? SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.